మూడు జిల్లాలు ఇటు పక్క తీసుకుంటే శ్రీకాకుళం వికల్స్, అటు పక్క తీసుకుంటే అనంతపురం. విశాఖపట్నంలో పెడితే అనంతపురం రావడం కష్టం. మెడ్రాస్లో చెన్నైలో ఈ లాస్ట్లో ఉంది కాబట్టి విశాఖపట్నంలో తెచ్చి పెడతామా శ్రీకాకుళంలో తెచ్చి పెడతామా అనేది కరెక్ట్ కాదు. అందువల్ల కొత్తగా పెట్టేటప్పుడు అందరికీ కన్వీనియంట్గా ఉండేట్టుగా పెట్టాలనేది యొక్క మన సీఎం గారి యొక్క ఉద్దేశించామండి. సీఎం గారితో డిస్కస్ చేశారు. సీఎం గారు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వాటిల్లో 3 ఇన్స్టిట్యూషన్స్ మేజర్. ఫస్ట్ క్యాడర్ అంటే ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్. ఈ 3 ఏంటంటే హై క్యాడర్. ఈ 3 మేజర్గా ఒకటి విశాఖపట్నంకి, ఒకటి విజయవాడ గుంటూరు, ఒకటి వచ్చి తిరుపతికి ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ క్యాడర్ని మిగతా వాటిలన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. అది జరిగింది. నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్ అడ్మిషన్స్ అది ఎక్కడ పక్కనే ఇబ్బందిలా మన రాష్ట్రంలో ఉంటాం. అయితే క్యాబినెట్ డిస్కస్ చేసి క్యాబినెట్ ఫైనల్గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే అక్కడ ఐఐటి అని, విజయవాడలో ఎయిమ్స్ అని, ఇక్కడ వచ్చి ఐఐఎం తీసుకున్నారు. అది క్యాబినెట్ తీసుకున్నట్టు. ఫస్ట్ చైర్పర్సన్స్కి, కౌన్సిలర్స్కి తెలియాలి. ఏమనుకుంటున్నారంటే ఫండ్స్ ఎక్కడి నుంచో వచ్చేస్తాయి అనుకుంటున్నారు. ఆ నామ్స్లో ఏం పెట్టారు, పంచాయతీ మున్సిపాలిటీస్లో అయితే 10% స్టేట్ గవర్నమెంట్ భరించేటట్టుగా చేయండి, 10% మున్సిపాలిటీ భరించేటట్టుగా, 80% వచ్చి సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా కార్పొరేషన్స్ కూడా కొంత రేషియో ఇచ్చారు. గత 10 సంవత్సరాల్లో జరిగిన ప్రతి ప్రాజెక్టుని తీసుకుంటాం. లేటెస్ట్గా 5 yearsలో జరిగిన ప్రతి ప్రాజెక్టుని తీసుకుంటాం. దాంట్లో ఎంత క్వాలిటీ ఆఫ్ మనీ శాంక్షన్ అయింది, టెండర్ ఎంత క్వాలిటీ ఆఫ్ వర్క్ జరిగింది, జరగకుండా పోవడానికి కారణం ఏంది, ఎక్కడ జరగకుండా పోతే దాని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడతాం. ఖచ్చితంగా ఆ కాంట్రాక్ట్లో అని బ్లాక్ లిస్ట్లో పెడతాం. దాని మీద ఫర్దర్గా తీసుకోవాల్సిన యాక్షన్స్ కూడా తీసుకుంటామని తెలియజేస్తాం. ఎలక్ట్ అయిన అందరూ చైర్పర్సన్స్ని పిలిచి మొన్న 4 hours యాక్చువల్గా రివ్యూ చేసి ఓరియంటేషన్ చేశాం. తర్వాత 4వ తేదీ విశాఖపట్నంలోను, 5వ తేదీ విజయవాడలోను, 6వ తేదీ తిరుపతిలోను వర్క్షాప్ పెడుతున్నాం. ఆ వర్క్షాప్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ అర్బన్ డెవలప్మెంట్కి 50,000 కోట్లని ఈ సంవత్సరం బడ్జెట్ శాంక్షన్ చేసింది. 50,000 crores. దాంట్లో రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటర్ ప్రాజెక్ట్స్, డ్రైనేజ్ ప్రాజెక్ట్స్, లైట్స్, రోడ్స్, గార్బేజ్, హౌసింగ్స్, మొత్తం 6 ప్రాజెక్టులు ఉంటాయి. ఈ 6 ప్రాజెక్టులకి మనం అప్లై చేసి తెచ్చుకోవాలి. ఏ కార్పొరేషన్ అయినా, ఏ మున్సిపాలిటీ అయినా, ఏ నగర పంచాయతీ అయినా డెవలప్ కావాలంటే ఆ ప్రాజెక్టులు ఇన్ని ఎక్కువ తెచ్చుకుంటే అంత డెవలప్ అవుతుంది. అయితే ఆ ప్రాజెక్టులు తెచ్చుకోవాలంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. మనం అడగంగానే ప్రాజెక్ట్ ఎవరు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు వల్ల వాళ్ళు ఏమంటారంటే వైబుల్ కావాలంటారు. వైబుల్ కావాలంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అడిగితే మీరు ట్యాప్స్కి మీటర్లు పెడతారా లేదా,